కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు బదులు నేటి యుగము చూడలేని కీటక సన్యాసులు. ఈ కంప్యూటర్ ఏం తెలియదు వాడికి, ఎంతసేపు ఉన్న వాడు ఉన్నటువంటి రాజ్యం వాడికే తెలుస్తుంది. కొంతమంది యువకులు భావన నవజీవన బృందావన నిర్మాతలు, వారికి నా లాల్సలాం అంటాడు మహాకవి శ్రీశ్రీ. దాని తర్వాత ఇప్పటికీ చాలా విప్లవ కవి మహాకవి అనేటువంటి శ్రీశ్రీ చాలా గొప్ప రచయిత ఉన్నటువంటి మన తెలుగు నేల. సూటిగా చెప్పగలిగే కవిత్వం ఉన్నవాడు మాతో సమకాలీకుడు, మా సీనియర్ యూనివర్సిటీలో గద్దర్. చాలా సూటిగా చెప్పగలవాడు. ఎందుకో సందర్భంగా యూనివర్సిటీకి వచ్చినాడు. ఏదో ఈ కులాలు మతాలు దీనికి సంబంధించిన ఘర్షణ జరుగుతుందంటే ఒక పాట ఏమంటే మొదలుపెట్టినాడు. నాతోటి మాకు చాలా సీనియర్, నేను ఎస్ఎఫ్ఐగానే ఉన్నవాడిని కాబట్టి కాస్త అంత రాడికల్గా వెళ్ళలేదు. నేను ముందు 6వ తరగతి నుంచి ఎస్ఎఫ్ఐగానే వచ్చాను, తర్వాత మార్క్సిస్ట్గా తయారైనాను, తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో అన్నిట్లో ఉన్నాను కాబట్టి అంత రాడికల్గా వెళ్ళలేదు. నాకుండే అభిప్రాయాలు నాకు ఉంటాయి కాబట్టి. ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమంటే చాలా మంచిగా అనిపించింది. మతం మార్చుకుంటేనేమో మనసు కూడబడు కదని, కష్టాలు పోతాయని క్రైస్తవ మతములో చేరితే కమ్మ క్రైస్తు, రెడ్డి క్రైస్తు, మాల క్రైస్తు, మాదిగ క్రైస్తు అంటరాని పిశాచాలు ఎంత దరుగుతున్నాయిరో. ఎంత అటువంటి వాళ్ళను చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు మీ ముందున్నటువంటి దాంట్లో సోదరుడు రుద్ర తక్కువేం కాదు, చాలా గొప్ప కవిత్వాలు రాసినాడు. కానీ ఆయన మీ ముందుకు తీసుకురావడానికి ఎందుకో ఒక బుక్ రూపంగా ముందు ఇష్టం మంచిదేమని నా ఆలోచన ఉంది. కానీ రుద్ర లాంటి వాళ్ళు కూడా అటువంటి కవితల్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని. ఇంకా 1-2 విషయాలు నేను దృష్టి తీసుకొస్తాను. ఏమంటే అక్షరాస్యతకు సంబంధించి ఈ రోజు వరకు కూడా 60% ఏమంటే అక్షరాస్యత అనేది పెరగాలని చెప్పేసి శాసనసభలో పెద్ద ఎత్తున తీర్మానం చేసి గొడవ చేసినాం. అంటే చేయాలండి, శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళాలా, పల్లెలో పోవాలా, మామిడి కార్యక్రమం చేయాలా, చదువు వెలుగు కార్యక్రమం చేయాలని చెప్పేసి. అంటే మంచిదండి, అందరికంటే ముందు నేనే ఉంటా స్పీకర్ గారు అని చెప్పారు. తక్కువ భరత్ గారు స్పీకర్, అందరికంటే ముందు నేనే ఉంటానమ్మా అన్న. అందరికంటే ముందు ఉంటామమ్మా అని చెప్పేసి నాకంటూ ఉండే ఒక ప్రజాగాయకుల దళంతో వెళ్ళాం. ఓ పాట అప్పటికప్పుడే రాశాం. ఏమని? నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నీనానయ్యో, నా అమ్మ నాన్నకు 7 ఏళ్ళప్పుడే దూరం అయ్యాను, దొరవారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను, 3 మూరల కర్రతో 30 ఏళ్లకు సూపతి నారయ్యో, బిక్కు బిక్కున ఉరకంగా నేనేత కాళ్ళకు పుచ్చెను ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో. ఈ పాట మొత్తం అన్ని భాషలకు అనువదించబడ్డది. మాటి మాటికి దొరకని ఇవన్నీ అన్ని భాషలకు అనువదించబడ్డాయి. నేను చెప్పినాను లిటరసీ షుడ్ బి 100%. మన దేశంలోనే ఉన్నటువంటి ఒక రాష్ట్రం కేరళ 100% లిటరసీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి పెళ్లి కొడక నువ్వే రారా ఇప్పుడు గెలిచేది, జైల్లో ఉండి బయటికి రాలేమని మనసారి ఖచ్చితంగా ఓడిస్తారండి, ఖచ్చితంగా ఓడిస్తారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఏదో లేరా వాడుతున్నాడు వీడుతున్నాడు, ఈ ఒక్కడు పోయి ఏం చేస్తా లేరా అనేటువంటి తీరు. అందుకని దీనికి సంబంధించి ఒకటి. ఇంకా చివరిగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, మన శాసనసభలో చాలా అంశాలకు సంబంధించి మీరు పెద్దలు, మేధావులు, ఆలోచన పరులు కాబట్టి మా రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండి మన జిఎస్డిపి చాలా పెరిగింది, సగటు వినియోగం పెరిగింది, సగటు ఆదాయం పెరిగింది అని చెప్పేసి దాన్ని చేస్తున్నాడు. అంతా అయిపోయినాక నేను లేచాను. మా స్పీకర్ నేను లేస్తే టైం ఇయ్యాడు. నువ్వు ఏదో మాట్లాడతావు, కుట్టేస్తావు, మొత్తం చెరిగి పెడితే వాడు డిఫెండ్ చేసుకోలేక నన్ను బయటికి దిగినా, నేను కుర్చీ దిగినాక నా ఎంట పడతాయా, నేను చెప్పిన నువ్వు ఈ టైం
టైం ఇవ్వకపోతే నేను కూర్చోను ఐ విల్ మై లెగ్స్ అన్న. అట్లే నిలబడ్డా. ఇచ్చిన తర్వాత చెప్పిన, అవును రోషయ్య గారు సగటు ఆదాయం అంటే ఏదో నాకు తెలియదయా, చదువు రాదు అని కాదు చెప్పయ్యా. నీకు తెలియదా నువ్వు అట్లా మాట్లాడు. అవునయ్యా, సగటు ఆదాయం అంటే మా ఊళ్ళే రిక్షా దొక్కే పొలగాడు ఒకడున్నాడు, బర్ర కాసే అటువంటి జంగిడి బర్ర కాసే పొలగాడు ఒకడున్నాడు, రెడ్డి ల్యాబ్స్ ఒకటి మా అంజిరెడ్డి ఉన్నాడు, కామినేని సూర్యనారాయణ ఉన్నాడు, నేనున్నా, ఇంకా కొంత. మా అందరి ఆదాయం కలిపి మొత్తం జనాభాతో భాగారం చేస్తే వచ్చేదాన్ని నువ్వు సగటు ఆదాయం అంటావా? నీకు ఎంత నీ మతిపోయిన ఆదాయాలు వచ్చేయా? వాడు పరేషన్ అయ్యి నువ్వు ఇంత సున్నితంగా చెప్తావు అనుకున్నాడంటే నేను లేదా కొద్దిగా చదివినండి కూడా చదవలేదన్నా. ఎందుకనంటే ఇవి ప్రజలను మోసం చేసే లెక్కలు. నేను మీ పార్లమెంట్కి వెళ్ళా. మీ పార్లమెంట్కి వెళ్తే ఎంత పొలైట్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇటు టర్న్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుతుంది, అక్కడ ఉన్న అపోజిషన్ టర్న్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతాడు. వాటిని చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమి ఈ మన భారత రాజ్యాంగం మనది కాదు. మీరందరూ ఒకసారి చూసుకోండి, 1931 ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. నథింగ్ బట్ యూకే కాన్స్టిట్యూషన్. మొత్తం సిమిలారిటీస్ అవే. మరి ఇక్కడ ఎందుకు లేవు? ఈ దోపిడీకి అడ్డం ఎందుకు లేదు? వీడు సిగ్గుతో తనెందుకు ఉంచుకోడు? వీడు తప్పు చేస్తే ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వడు? తప్పు చేసినవాడే గొప్పోడు, తప్పు చేయనివాడు చెడ్డోడు. అందుకని ఇన్ని ఉన్నాయి. ఇంకా మీ టైం తీసుకోను, కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, ఇన్నున్న ప్రవాస భారతీయులుగా ఘన చరిత్ర కలిగిన మనం, ఘన చరిత్ర కలిగిన భారతదేశం. అందుకే ఏ దేశమేగినా అని చెప్పా మీకు. అందుకే ఘన చరిత్ర కలిగిన దేశంలో ఇబ్బందులు ఉన్నా మనమే వీఆర్ ది రైట్ పర్సన్స్ టు చేంజ్ అవర్ సొసైటీ. చదువు వచ్చిన వాడు ప్రవాస భారతీయుడు నాకేం కట్టదని చెప్పేసి ఊరుకుంటే భారతదేశం ఉన్నటువంటి ఇవన్నీ మారుతాయని ఎట్లా అనుకుంటావు? నువ్వు ఈ ఆస్ట్రేలియాలో ఓటేయకపోతే నీ మీద పెనాల్టీ ఉంటుందా ఉంటలేదా? మరి నీ దేశం కోసం నువ్వు ఆలోచించకపోతే ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? నేను తుపాకి పడితే హింసావాదిని, అహింసతోటి రావాలంటున్నా. ఐదర్ బుల్లెట్ ఆర్ బ్యాలెట్ అంటున్నా. నేను బుల్లెట్ మీద నమ్మకం, బ్యాలెట్ అంటున్నా. మీరు బ్యాలెట్ లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, ఐ వాంట్ యువర్ బ్యాలెట్. మీ బ్యాలెట్ ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో మీరు రోజు, నేను ఇక్కడికి వచ్చినాక నా ప్రజాశక్తి చదువుతున్నా, అన్ని పేపర్ చదువుతున్నా, ఏం జరుగుతుందో రోజు తెలుస్తూనే ఉంది. మరీ దారుణం ఏంటంటే, మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చదువుతున్న మా తలకాయ పని చేయకుండా పోతుంది. వాడు ఒక ముఖ్యమంత్రి, వారి సహచార మంత్రిని అరెస్ట్ చేస్తారు. వాడెవరంటే సిబిఐ, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళే అన్నారు. నాకు తెలియదని అరెస్ట్ చేస్తారు వారి మంత్రినే. ఆల్రెడీ ఇద్దరు అధికారులు లోపల ఉంటారు. వీడు ఆ ఇంటికి పోయి భార్య పిల్లలతోటి, ఏం పీకర్ లేదమ్మా, మేము ఉన్నాం, మా సర్కారు ఉంది, మన పార్టీ ఉంది. నీ పార్టీ కదా చేసింది, మరి పైన నువ్వేనా, కింద నువ్వేనా, మధ్యలో నువ్వేనా? ఎంత దుర్మార్గం ఇది! అంటే అది కాదు, క్షుద్ర దేవతలకు రెండింటి బంద్ చేస్తారు. మీకు తెలిసి ఉండాలి. ఎక్కువ మందికి పిల్లగురిని కోస్తారు. ముందు పిల్లని కోస్తారు, తర్వాత తల్లిని కోస్తారు. అందుకే తన మంత్రిని పోసుకుంది ఎందుకయ్యా అంటే, జగన్ అన్ని వాడిని కూడా అరెస్ట్ చేయాలా, అందుకోసమే చెప్పి చేసినారు తప్ప మరి ఏం కాదు. విశ్లేషించేవాడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏదైనా సరే తప్పు చేసినవాడికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. దానికోసం ఈ నిట్టూర్పులు, కళ్ళు పిండుకోవడాలు ఇవన్నీ కూడా అవసరం. అందుకని ఇన్ని ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. మీకోసం పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది, మీ అమ్మ నాన్న మీకు సంబంధించిన వాళ్ళు. నేను కూడా చిన్నవాడిగా, మీతో సోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీకు సంబంధించినటువంటి వాడిగా, నా బిడ్డలు, నా అన్నలు, నా తమ్ముడు రెమెడీ కోసం అడగండి. నేను రెమెడీ ఇచ్చేవాడిని కాదు, ఇయ్యలేను కూడా. ఆ రెమెడీకి పరిష్కార మార్గం చెప్తాను. ఆ రెమెడీని మీకు ఇప్పించడానికి విచ్ ఈజ్ ది రైట్ వే అని చెప్పి చెప్తాను. నాకేమి అభ్యంతరం ఉండదు. వాడు ఎంత పెద్దోడన్నా కానీ ముఖం మీదనే వేస్తాను. అని నువ్వు ఇస్తావా ఇవా చెప్పరాదు, ఎంత ఎందుకు నాటకాలు ఆడుతున్నావు ఎందుకని అడుగుతాను. నేను ఏమన్నా అడుగుతాను. అందుకే నన్ను పెద్దగా నేను పోగానే రెస్పాండ్ అయ్యేది అందుకోసమే, ముఖం మీదనే అంటాడని. ఎందుకు నాకేమైనా కంపెనీ ఏమైనా బంద్ చేసేది ఉందా? ఒక పేపర్ కూడా రాసి పోయినసారి నేను ఎడవంటే వారి మీద కేసు వేస్తే నగరకాల చుట్టూ తిరుగుతున్నాడు వారికి చెంది పెడుతూ. నేను నా కంపెనీ ఏంది, నా కంపెనీ నాగలు దురుకునే కంపెనీ.
మా ఆమె దాంట్లో మేనేజరు. నన్నేం కదిలిస్తున్నాడు? నేను ఎప్పుడున్నా ఇంతే ఓపికగా మాట్లాడతా. నాకు దాపరికం ఎందుకు? నన్ను నాకు పేపర్ రాసిన, అయ్యా నీవు రేపు ఓడిపోతావు, నేను ఒక కమర్షియల్ న్యూస్ చేస్తున్నావు, ఒక 25,000 ఇస్తావా అన్నాడు. కమర్షియల్ న్యూస్కి అసలే పైసలు ఏంటంటే నాకు ఉద్యోగం నీ పేపర్ చూసి నాకు కూడా ఓట్లేదు రా అన్న. అది తెల్లారేవరకు అది ఎమ్మెల్యేది కాబట్టి ఖచ్చితంగా గెలిచిన 25,000 ఇవ్వకుండానే. అందుకని ఈ సిస్టంలో మీరు అందరు ఉన్నారు, మేమున్నాం. మా నుంచి వెళ్ళొచ్చి ప్రవాస వర్గీయులుగా మీరున్నారు. దయచేసి మీ వైపు నుంచి జరగాల్సినటువంటి మేలు ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకు మీ కుటుంబాలు ఉన్నాయి, మీరు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. మీరే శక్తిహీనులు కాదు, చాలా శక్తివంతులు. దాంతోపాటు మీరు ఇస్తున్నటువంటి దాంట్లో నేను యూఎస్కి వెళ్ళినప్పుడు చెప్పాను, చిన్న చిన్న కార్యక్రమాలు, అనాథలకు సంబంధించిన శరణాలయం. నా దగ్గర నేను 100% నాస్తికులే, మా ఆనతో పాటు ఆస్తికులు కాలేదు. కానీ ఒక సాయిబాబా టెంపుల్ కడితే చాలా పెద్ద టెంపుల్ అయింది. ఆ సిద్ధి టెంపుల్ లాగా ఉంది. ఎన్ఆర్ఐలేదు ఒక ఝాన్సీ ఏమని ఉంటే కొద్ది గొప్ప ఏమైనా పైసలు ఇచ్చిందేమో, దానికి ఆ ఓండి లేచిందా కానీ ఎవరు ఒక్క పైసలు లేదు. చాలా పెద్దగా మీరు అనాథల కోసం, పాఠశాలల కోసం, ఫ్లోరైడ్ వాటర్ తోటి కాళ్ళు చేతులు వంకరపోతున్న వాళ్ళ కోసం కొద్దిగా మీ ప్రయత్నం మీరు చేయండి. మా వైపు నుంచి మేము చూస్తాం. ఇక మేము విధి లేని పరిస్థితిలో ఛానల్ ఏముంది వానికి అయింది, అది తిమ్మిని బొమ్మిని చేస్తుంది. నాకంటూ ఒక ప్రజాశక్తి పేపర్ ఉంది, ఎస్ ఇట్ ఈస్ రన్నింగ్ బై మీ. కానీ తప్పుడు వార్తలు రాస్తే తెల్లారి కమిటీలనే దాన్ని వాయించి ఉతికి ఎండగడతాం, రాజులోని కడతాం, ఇన్ని కడతాం, మమ్మల్ని మేము సేవ్ చేసుకుంటాం. అందుకనే మేము కూడా ఏమనుకున్నాం అంటే ఏ పరిస్థితులలో వాటిలో నిన్ను ఆధారపడడం కాదు, ఒక ఛానల్ ఏర్పాటు చేయాలి. ప్రవాస భారతీయులు సంస్కృతి, పేదల బాధలు గాథలు అన్నింటినీ కూడా చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి తయారు చేస్తున్నాం. దాంట్లో షేర్స్ను విక్రయించడానికి ఓపెన్గా పెట్టదలుచుకున్నాం.